ఈరోజు నిజంగానే చాలా గొప్ప దినం. దేనికంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం. అంటే అల్లూరి సీతారామరాజు గారు అంటే ఒక శక్తి. మనం ఈయన మరణం లేని ఒక విప్లవకారుడు. అలాగే ఆయన విప్లవీరుడు, తెలుగు జాతి ముందు బిడ్డ. బ్రిటిషర్లని గడగడలాడించి వారు గుండెల్లో రైలు పరిగెత్తించినట్టు వీరపుత్రుడు. అలాగే అల్లూరు పేరు చెప్తే ఈ రోజు కానీ మన్యం పులకరిస్తుంది. అలాగే ఉప్పొంగే అవకాశానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే తెల్లవాడి కబంధ హస్తాల్లో భరతమాత కన్నీళ్లు పెడుతున్న రోజుల్లో, భారతంలో స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తుగా ఎగిసిపడుతున్న రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో అడవుల్లో ఒక అగ్నికురం పుట్టినరోజు ఈ రోజు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఆ అగ్నికురమే క్రమమే దావనలో వ్యాపించి బ్రిటిష్ సామ్రాజ్య బృందాల్లో వణుకు పుట్టించిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలా తెల్లవాళ్ళు పెత్తనం మీద గర్జించిన తెలుగు తేజమే అల్లూరి సీతారామరాజు గారని తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈయన మన్యం జిల్లాలో పుట్టడం జరిగింది. వీళ్ళ తండ్రి వెంకటరామరాజు గారు, తల్లి సూర్యనారాయణ గారు, సోదరి సీత గారు, సోదరుడు సత్యనారాయణ రాజు గారు. ఈయన విద్య మొత్తం మన్యం జిల్లాలోనే విశాఖపట్నం అయితేమి, రాజమండ్రి అయితేమి, అలాగే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉండే జిల్లాలో ఆ రోజుల్లో జరగడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్వాతంత్ర సంగ్రామంలో ఈయనది మరోలైన పాత్ర. 24 ఏళ్లకే దేశ చరిత్రలో ఒక విప్లవకారుడిగా నిలిచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా కీలక ఘట్టాలు ఏంటంటే 1922లో ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్ జైలు మీద దాడి చేసి ఆ రోజు మొదలు పెట్టాడని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఒక తీవ్రవాదిగా ముద్ర వేసి 1924 మే 7వ తేదీన కొయ్యూరు దగ్గర బంధించి విచారణలు లేకుండా కాల్చి చంపడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా ఎస్సీల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మా ఎంపీ గారు ఇందాక చెప్పారు, ఖచ్చితంగా 25 లక్షలు ఎవరి సంవత్సరం ఎంపీ ల్యాండ్స్ లో నుంచి పక్క తీసి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి, అలాగే 4 కోట్ల రూపాయలతో బుక్కరాయి సముద్రంలో ఎస్సీలకి ప్రత్యేకమైన ఫండ్స్ తో ఒక గురుకుల పాఠశాల కానీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి చేయడం జరుగుతుంది. అలాగే సోదరులు కొంతమంది